నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 1000 ఏండ్ల పరిపాలన గురించినటువంటి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 1000 ఏండ్ల పరిపాలన గురించినటువంటి కొన్ని విషయాలు మనం లేఖనాల్లో నుంచి ధ్యానం చేయటం జరిగింది. ఈ రోజున మరొక విషయాన్ని ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి మనము చూద్దాం. 3వ ప్రపంచ యుద్ధం జరిగినాక సంఘము ఎత్తబడి మధ్యాకాశములో తీర్పులో ఉండి తీర్పు ముగించుకొని తిరిగి భూమి మీదకి వచ్చి హర్మిగోను యుద్ధములో పాలుపంపులు పొంది హర్మిగిద్దోను యుద్ధం అయిపోయిన తరువాత మరి 1000 ఏండ్ల పరిపాలన అనేది ప్రారంభమవుతుంది. అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో పడవేసి యేసు ప్రభువారు యెరూషలేములో కూర్చొని ఉండగా ఇశ్రాయేలీలను 12 అపోస్తలులు పాలిస్తూ ఉండగా భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రజలను అనగా మహిమగల సింహాసన తీర్పులో చనిపోయినటువంటి వారు అగ్నిగుండములో పడవేయబడిన వారు కాకుండా మిగిలినటువంటి ప్రజలు భూమి మీద ఉంటారు. ఆ భూమి మీద ఉన్నవారిని సంఘము అన్యజనులను పాలిస్తుంది, అపోస్తలులు ఇశ్రాయేలీని పాలిస్తారని మనము చెప్పుకున్నాం. ఈరోజు 2 ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు చూద్దాం. అంటే ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుందని చెప్పాము. మరి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరిగితే పాలించే పాలకులు ఎవరు? సరే, పాలకులు పాలించే వాళ్ళు కొందరు ఉన్నారు. పాలకులు పాలిస్తూ ఉండగా పాలించబడేది ఎవరు? 7 సంవత్సరాల శ్రమల కాలంలో చనిపోయినటువంటి వారు చనిపోగా ఈ భూమి మీద 1/3 వంతు చనిపోతారని రాయబడింది. 100 మందిలో 33 మంది చనిపోతారు, మిగతా 67 మంది ఉంటారు. ఈ భూమి మీద 1/3 వంతు శ్రమల కాలంలో చనిపోవటం జరుగుతుంది. 1/3 వంతు చనిపోయారంటే మిగతా వాళ్ళు బ్రతుకున్నారనే కదా అర్థము. ఆ బ్రతుకున్న వారిలో కూడా మహిమ కలిగిన సింహాసన తీర్పులో కొంతమందిని ప్రభువు ఇదిగో నా తండ్రి చేత శపించబడిన వారలారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్ని గుండములోకి పొండి అని ఆ ఉన్న విడవబడినటువంటి ప్రజలలోనే మరికొంతమందిని అగ్నిలోకి పంపిస్తాడు. ఇక అగ్నిలోకి పోయేవాళ్ళు పోగా, చనిపోయిన వాళ్ళు చనిపోగా, ఇక భూమి మీద మిగిలిపోయినటువంటి వారు ప్రజలుగా ఉంటారు. కొంతమంది శ్రమల కాలంలో చనిపోతారండి. అంత్యక్రీస్తు చేతిలో కొంతమంది చనిపోతారు, మరి తెగుళ్ళు కొంతమంది చనిపోతారు. ఆ శ్రమల కాలములో శ్రమల వలన కొంతమంది చనిపోతారు. ఈ శ్రమల కాలంలో చనిపోయిన వాళ్ళు గాక, అర్మగెద్దోను యుద్ధంలో చనిపోయిన వాళ్ళు గాక, మహిమ కలిగిన సింహాసనంలో పోయినోళ్ళు గాక, ఇంకా భూమి మీద చాలామంది ప్రజలు ఉంటారు.
ఈ చాలామంది ప్రజలే 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద ప్రజలుగా ఉంటారు. చాలామంది అనుకుంటున్నారు అందరూ చచ్చిపోతారు అనుకుంటారు. అందరూ చనిపోరండి. కొంతమంది శ్రమల వలన చనిపోయారు, కొంతమంది అర్మగెద్దోను యుద్ధంలో చనిపోయారు, కొంతమంది మహిమ కలిగినటువంటి ఆ సింహాసన తీర్పులో చనిపోయారు. ఇక ఈ చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలినటువంటి వాళ్ళు భూమి మీద ప్రజలుగా ఉంటారు. ఈ భూమి మీద ప్రజలుగా ఉన్న వాళ్ళని దిగి వచ్చిన సంఘము పరిపాలన చేయటం జరుగుతుంది. ఇంకా భూమి మీద ఉండే ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలందరూ భూమి మీదే ఉంటారు. కొంతమందిని అంత్యక్రీస్తు అనేటువంటి వాడు, అబద్ధక్రీస్తు అనేటువంటి వాడు ఇశ్రాయేలు ప్రజలను కొంతమందిని చంపేస్తాడు. చనిపోయే వాళ్ళు చనిపోగా అంత్యక్రీస్తు చేతిలో చంపబడిన ఇశ్రాయేలీలు పోగా ఇంకా ఇశ్రాయేలీలు చాలామంది ఉంటారు. ఆ మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలీలను అపోస్తలులు పరిపాలన చేస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పరిపాలన చేసేది ఇద్దరు, పరిపాలన చేయబడేది ఇద్దరు. పరిపాలన చేసే ఇద్దరు ఎవరంటే ఒకవైపు సంఘము, రెండు వైపు అపోస్తలులు. యేసయ్య మామూలుగా ఉంటాడు, అది వేరే విషయం. మిగిలిన వారిలో పరిపాలన చేసేది ఇద్దరు. సంఘమేమో అన్యజనులను పాలిస్తూ ఉంటుంది, అపోస్తలులేమో ఇశ్రాయేలీలను పాలిస్తూ ఉంటారు. భూమి మీద జనం ఎవరుంటారు సార్ అప్పుడంటే ఇశ్రాయేలీలు భూమి మీదే ఉంటారు. ఇశ్రాయేలీలు 7 సంవత్సరాల శ్రమల కాలంలో భూమి మీదే ఉంటారు. అర్మగెద్దోను యుద్ధం తర్వాత భూమి మీదే ఉంటారు. అర్మగెద్దోను యుద్ధం అయిపోయినాక యేసయ్యని ఊరేగింపుగా తీసుకెళ్ళి తూర్పు గుమ్మం గుండా తీసుకెళ్ళి యెరూషలేం దేవాలయంలో కూర్చోబెట్టేది కూడా ఇశ్రాయేలీలే. ఆ ఇశ్రాయేలీల్ని అపోస్తలులు తీర్పు తీర్చి పాలిస్తూ ఉంటారు. మిగిలినటువంటి అన్యజనులను దిగి వచ్చిన సంఘము పాలిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉంటాడు, అపోస్తలులు ఇశ్రాయేలు దేశం మీద ఉంటారు. మిగిలిన ప్రపంచం అంతా కూడా సంఘము చేత పాలించబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న విషయాలు. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి అనుమానము, అనేక మందికి వచ్చేటువంటి మేజర్ డౌట్ ఏంటంటే భూమి మీద ఉండే ప్రజలేమో మనలాగా మామూలుగా ఉంటారు, అంటే మట్టి దేహాలతో ఉంటారు. దిగి వచ్చిన సంఘమేమో చనిపోయి తిరిగి లేచిన వారు కాబట్టి మహిమ దేహాలు ధరించుకొని ఉంటారు. మరి భూమి మీద ఉన్నటువంటి మట్టి శరీరాలకి దిగి వచ్చినటువంటి మహిమ శరీరాలకి ఇద్దరికీ ఎలా పొంతన కుదురుతుంది? ఇది డౌట్ అండి. దిగొచ్చేటువంటి వారేమో మహిమ దేహాలు కలిగి ఉంటారు, భూమి మీద ఉన్న వాళ్ళేమో మామూలుగా మనుషుల్లాగా మట్టి దేహాలు కలిగి ఉంటారు. మహిమ దేహాలు కలిగినటువంటి వారు, మట్టి దేహాలు కలిగినటువంటి వారు ఇద్దరూ కలిసి ఎలాగుంటారు సార్? ఇద్దరూ కలిసి ఉండటం సాధ్యం కాదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దానికి ప్రశ్నకి జవాబు ఏంటంటే అసలు సాధ్యము కాదు అంటానికి మీరెవరు? మట్టి దేహాలు మహిమ దేహాలు కలిసి ఉండటం సాధ్యం కాదని బైబిల్లో ఎక్కడైనా ఉందా? యేసు ప్రభువారు కానీ ప్రవక్తలు కానీ ఎవరైనా చెప్పారండి మట్టి దేహాలతో ఉన్నవాళ్ళు మహిమ దేహాలతో ఉన్నవాళ్ళు కలిసి ఉండకూడదు, కలిసి ఉండడానికి అవకాశం లేదని ఎక్కడైనా బైబిల్లో చెప్పబడిందా అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం దాకా ఎక్కడా చెప్పబడలేదు. మరి బైబిల్లో కలిసి ఉండటానికి వీల్లేదని బైబిల్ చెప్పనప్పుడు కలిసి ఉండటానికి వీల్లేదని, కలిసి ఉండటం కుదరదని మీరెలా చెప్పగలుగుతున్నారు? దిగి వచ్చింది మహిమ దేహాలు, భూమి మీద ఉన్నది మట్టి దేహాలు, ఇద్దరు కలిసి ఉండటము సాధ్యమే అని బైబిల్ చెబుతుంది. ఎలా సాధ్యం సార్ అంటే మనం బైబిల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. ఆదికాండం 18వ అధ్యాయంలో ఏం జరిగిందంటే 3 మనుషులు అబ్రహాముకు కనబడ్డారని రాయబడింది. ఈ అబ్రహాముకి కనబడిన 3 మనుషులు ఎవరు? అబ్రహాముకు కనబడినటువంటి 3 మనుషులని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని కొంతమంది అంటున్నారు. అబ్రహాముకు కనపడిన 3 మనుషులు, ఒకరు దేవుడు, మిగిలిన 2 దేవదూతలని మరికొంతమంది అంటున్నారు.
అది ఈరోజు మన సబ్జెక్టు కాదు. ఈ మెసేజ్లు అయిన తర్వాత అబ్రహాం ఇంటికి వచ్చింది ఎవరో కూడా ఒక వాక్యం చెప్తాను నేను. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, అబ్రహాముకి 3 మనుషులు కనపడ్డారు. వారు మనుషులు కాదు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాళ్ళు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని కొంతమంది అన్నా మనం సహజంగా వారిని దేవదూతలుగా భావిద్దాం. దేవుడున్నాడు, మిగతా 2 దేవదూతలని బైబిల్లో కొన్ని వచనాలు చెప్తుంది. 2 దేవదూతలు, దేవుడు, వీరు పరలోకంలో ఉండేవాళ్ళు. భూలోకానికి దిగి వస్తే అబ్రహాం గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ 3 తన ఇంటికి తీసుకెళ్ళి నీళ్ళు ఇస్తే కాళ్ళు గడుక్కున్నారంట. చెట్టు కింద కూర్చోడానికి ఆసనం ఏర్పాటు చేస్తే చెట్టు కింద 3 కూర్చున్నారు. అప్పుడు ఏం చేశాడంటే, శారా చేత రొట్టెలు చేపించాడు, మాంసము వండించాడు, పశువుని వధించి తాను సిద్ధపరిచిన ఆహారము, పాలు, వెన్న ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళు చక్కగా భోజనం చేశారండి. అబ్రహాం గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. అబ్రహాం గారితోనే కాదు, శారాతో కూడా మాట్లాడుతున్నారు. వారు చాలాసేపు కలిసి ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి దేవదూతలు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్రహాం ఇంటికి అబ్రహాం వెళ్ళిపోయాడు. ఇక్కడ చదవబడిన సంభవంలో అబ్రహామేమో మట్టి మనిషి, అబ్రహాం ఇంటికి వచ్చినటువంటి వారేమో మహిమ దేహాలు కలిగినటువంటి వారు. మరి 2 కలిసి ఎలా భోజనం చేశారండి? 2 కలిసి ఎలా మీటింగ్ పెట్టుకున్నారు? 2 కలిసి ఎలా మాట్లాడుకున్నారు? 2 ఎలా సంభాషించుకున్నారు? 2 ఎలా టైం పాస్ చేశారంటే, మట్టి దేహము మహిమ దేహము కలిగిన వారు కలిసి ఉండుట సాధ్యమే. మరొక వచనాన్ని చూద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. యేసుక్రీస్తు వారిని యెరూషలేములో సిలువేశారు. యేసు ప్రభువారిని యెరూషలేములో సిలువేసినాక ఆయన్ని సిలువ మీద నుంచి తీసి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 3వ రోజున ఆయన సమాధిని గెలిచి బయటికి వచ్చాడండి. అంటే మట్టి శరీరముతో సమాధి చేయబడిన ఆయన మహిమ శరీరంతో బయటికి వచ్చాడు. ఆయన బయటికి వచ్చిన తర్వాత కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే సమాధి ఖాళీగా ఉంది. సమాధి ఖాళీగా ఉందని ఆశ్చర్యపోయారు. శిష్యులందరూ పోయి ఆశ్చర్యపోయి ఈ విషయాలు కథలుగా చెప్పుకుంటున్నారు. యేసు ప్రభువుని సిలువేసి సమాధిలో పెడితే సమాధిలో నుండి ఆయన లేచాడని కథలుగా చెప్పుకుంటుంటే, యేసు ప్రభువారి శిష్యులలో యేసు ప్రభువారిని వెంబడించిన వాళ్ళల్లో 2 యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మాయి అనేటువంటి ఊరు వెళ్తున్నారు. 2 నడుచుకుంటూ వస్తుంటే వారు కొద్ది దూరం మాటలు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తే వారి వెంట యేసుక్రీస్తు వారు కూడా వచ్చాడు. ఈ నడుస్తున్న 2 మట్టి శరీరంతో ఉన్నవాళ్ళు. వారితో జాయిన్ అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమ శరీరము కలిగిన వాడు. అంటే మహిమ శరీరము కలిగిన ప్రభువు, మట్టి శరీరం కలిగిన శిష్యులు, వీరందరూ 3 కలిసే ఇంచుమించు పర్లాంగు దూరం నడిచారు. కలిసి మాట్లాడుకుంటున్నారు, కలిసి విషయాలు చర్చించుకుంటున్నారు. యేసు ప్రభు వాక్యం కూడా చెబుతున్నాడంట, ధర్మశాస్త్రాన్ని చెబుతున్నాడంట, కీర్తనల గ్రంథంలో ఉన్న వాక్యాలు చెబుతున్నాడంట. యేసు ప్రభు వారు మహిమ దేహంతో ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మట్టి దేహంతో ఉన్నవారు యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఈ 3 కలిసి మెలిసి చాలా దూరం వచ్చారు. వచ్చినాక వాళ్ళు అన్నారంట, ఏడికి పోతావయ్యా, పొద్దుపోతుంది కదా, మా ఇంటికి రా, ఈ రాత్రికి ఏడుండి తెల్లారిపోద్దుగానని యేసు ప్రభుని పిలిస్తే యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె విరిచాడంట. రొట్టె విరిచినప్పుడు ఈయన యేసు ప్రభు అన్న విషయం వాళ్ళకి తెలిసింది. అంటే అప్పుడు దాకా కనీసం గుర్తించలా. ఇక్కడ ఈ సంభవంలో ఏం జరిగిందండి? మట్టి దేహంతో ఉన్నటువంటి శిష్యులు మహిమ దేహంతో ఉన్న యేసయ్య కలిసి ఉండగలిగారా లేదా, కలిసి భోజనము చేశారా లేదా అంటే కలిసే ఉన్నారు. బైబిల్ చెబుతుంది మట్టి దేహముతో ఉన్నవారు మహిమ దేహంతో ఉన్నవారు కలిసి ఉండుట సాధ్యమే. మరొక సంభవాన్ని కూడా మీకు బైబిల్లో నుండి చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు
ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి మహిమా స్వరూపిగా మహిమ దేహముతోటి శిష్యులకు అనేక సార్లు కనబడ్డారు. యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మళ్ళీ సముద్రంలో వేటకెళ్ళారంట. సముద్రంలో వేటకెళ్ళి చేపలు పడుతుంటే రాత్రి అంతా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా చేపలు పడలేదండి. చేపలు పడకపోయేసరికి పడవనికి ఒడ్డుకు తీసుకొస్తున్నారు. ఒడ్డు మీద చూస్తే ఎవరో నుంచొని ఉన్నారంట. ఎవరైనా నిలబడి ఉన్నాడు అంటే ఆ నిలబడ్డ ఆయన అన్నాడంట, పిల్లలారా మీకేమైనా చేపలు పడినాయా అంటే వీళ్ళు అన్నారు, ఏం పడలేదయా అన్నారంట. అయితే మీ వలని కుడివైపు నెయ్యమన్నాడంట. వల కుడివైపు నెయ్యగానే 153 చేపలు పడినాయి అంట. ఆ చేపలన్నీ లాక్కొని వాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి ఈ ఒడ్డు మీద ఉన్న ఆయన కూర్చొని ఆ ఒడ్డు మీద మంటేసి ఆ మంట మీద కొన్ని రొట్టెలు కొన్ని చేపలు పెట్టి ఈ వచ్చిన వాళ్ళని చూసి అన్నాడు, మీరు పట్టిన చేపలు కూడా కొన్ని తిండి అన్నాడంట. అప్పుడు యేసు ప్రభువుని గుర్తుపట్టి యోహాన్ అంటాడు పేతురుతోటి, ఇదిగో ఆయన ఎవరనుకుంటున్నావు, ప్రభువు అనగానే అప్పుడు దాకా గోచి పెట్టుకుని ఉన్నాడంటే ఎవరు, పేతురు డ్రెస్ తీసేశాడు. యేసు ప్రభువుని ఎప్పుడు తెలిసిందో గబక్కిన నీళ్ళల్లోకి దూకేశాడంట. ఇప్పుడు ఆయన ఎందుకు దూకాడు ఏంటి అలా పెట్టి, యేసు క్రీస్తు వారేమో మహిమ దేహంతో ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు కానీ అక్కడ వేటాడేటువంటి వాళ్ళు కానీ వారితో నతానీయులు కూడా ఉన్నాడని రాయబడింది. ఆయన కానీ వీళ్ళందరూ కూడా యేసయ్యతోటే కలిసి ఉన్నారు. ఒడ్డుకొచ్చినాక రొట్టెలు పెట్టాడంట, తిన్నారు. చేపలు కాల్చుకొని తిన్నారంట కలిసే. మరి మహిమ దేహంతో ఉన్నటువంటి యేసయ్యతోటి మట్టి దేహంతో ఉన్నటువంటి శిష్యులు ఎలా కలిసి ఉండగలిగారు అంటే కలిసి ఉండుట సాధ్యమని బైబిల్ చెబుతుంది. మరొక సంభవాన్ని కూడా మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతను అడుగగా అతడు నేనే అనెను. ఏం జరిగిందండి? వాస్తవంగా ఉంది మనిషి కాదు, యెహోవా దూత. కానీ వీరు ఎట్లా అంటున్నారు, ఆ మనుష్యుని దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి వారిద్దరూ చాలాసేపు డిస్కషన్ చేసి మానోహ భార్య యెహోవా దూతతో చాలాసేపు మాట్లాడారు. పిల్లోడు ఎప్పుడు పుడతారో అడిగాడు, పిల్లోడిని ఎలా పెంచాలో అడిగారు. అన్నీ అడిగి తర్వాత బలి కూడా అర్పించినట్లుగా బైబిల్ చెబుతుంది. ఎలా కలిసి ఉన్నారు వీళ్ళు? కాబట్టి బైబిల్లో అనేక సందర్భాలలో మట్టి దేహాలతో ఉన్నవారు మహిమ దేహాలతో ఉన్నవారు కలిసే ఉన్నారు. కలిసి ఉన్న సందర్భాలు అనేకము ఉన్నాయని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు తెలియజేస్తున్నాయి. మరి చాలామంది ఈరోజు మట్టి దేహాలు మహిమ దేహాలు ఎలా ఉంటాయి సార్, మట్టి దేహాలు మహిమ దేహాలు కలిసి ఉండటం ఎలా సాధ్యం సార్ అని కొంతమంది అడగటానికి కారణం ఏంటంటే, మనోళ్ళు సినిమాలు చూసి టీవీలు చూసి పూర్వ దినాల్లో అందరూ ఏం చేశారంటే మహిమ దేహంలో ఉండేవాళ్ళు తెల్లగా ఉంటారని, మహిమ దేహంలో ఉండేవాళ్ళు ఇలా ఎగురుకుంటూ పోతారని రకరకాలుగా సినిమాల్లోనూ టీవీల్లోనూ దేవదూతలంటే ఇలా ఉంటారు, మహిమ దేహాలు ఇలా ఉంటాయని ఒక రకమైన క్రియేషన్ చేశారు. అదే మనుషుల మనసులో పెట్టుకొని ఓహో అలా ఉంటారా, మరి వాళ్ళు వీళ్ళు ఎలా కలిసి ఉంటారని లేనిపోని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. బైబిల్ చెబుతుంది మట్టి దేహంతో ఉన్నవాళ్ళు ఇలానే ఉంటాము, మహిమ దేహంతో ఉన్నవాళ్ళు కూడా ఇలానే ఉంటారు. పెద్ద తేడా ఏ ఉండదు. మట్టి దేహం వాళ్ళకి మహిమ దేహం వాళ్ళకి తేడా ఏంటంటే మట్టి దేహం వాళ్ళు చచ్చిపోతారు, మహిమ దేహం వాళ్ళకి చావు రాదు. మహిమ దేహము మట్టి దేహముగా కొంతసేపు మారి ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారొచ్చు, కానీ మహిమ దేహాలు మట్టి దేహంగా మారవు. కనుక ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కలిసి ఉండటము సాధ్యమా అంటే సాధ్యమే. దిగి వచ్చిన సంఘము భూమి మీద ఉన్న వారితోటి కలిసి ఉండటము సాధ్యమే.
అపోస్తలులు ఇశ్రాయేలీలతో కలిసి ఉండటం సాధ్యమే. మట్టి దేహాలోళ్ళకి మహిమ దేహాలోళ్ళకి వ్యత్యాసం ఏంటంటే, మట్టి దేహం వాళ్ళకి మరణం ఉండిద్ది, మహిమ దేహం వాళ్ళకి మరణం ఉండదు. అదే మేజర్ డిఫరెన్స్. కనుక మీరు మనసులో ఉన్నటువంటి ఊహలన్నీ తీసేయండి. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి, కలిసి ఉన్నప్పుడు భూమి మీద పరిస్థితులు ఎలాగుంటాయి? 1000 ఏండ్ల పరిపాలనలో సంఘమేమో పాలిస్తూ ఉంటుంది, విడవబడిన మిగిలినటువంటి వారు చనిపోగా మిగిలిన వారు ప్రజలుగా ఉంటారు. అప్పుడు భూమి మీద పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ చేసేటప్పుడు సాతాను బంధించబడతాడు. భూమి మీద సాతాను ఉండడు కాబట్టి పరిస్థితులన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎలా ఉంటాయో బైబిల్లో 100 వాక్యాలు ఉన్నాయి. మీకు ఒక 15 వాక్యాలను నేను సెలెక్ట్ చేసి పెట్టాను. వాటిని ఈరోజు ధ్యానం చేద్దాం. ఎలా ఉంటుంది భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనప్పుడు ఇశ్రాయేలు దేశం ఎలాగుంటుంది, మిగిలిన భూమి ఎలాగుంటుంది, ప్రజలు ఎలాగుంటారో మనం ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురువను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అదేవిధంగా యెషయా గ్రంథము 2:2 కూడా చూద్దామండి. యెషయా గ్రంథము 2:2 చూస్తే, అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్తమైన అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరుగుతుందంటే, దేవాలయము కట్టబడి దేవాలయములో యేసుక్రీస్తు వారు ఉండటం జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేము దేవాలయం కట్టబడిద్ది. కట్టబడినటువంటి దేవాలయములో యేసు ప్రభు వారు కూర్చొని ఉంటాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే సంభవాల్లో ఒక సంభవం ఏంటంటే, దేవాలయములో యేసు ప్రభువారు ఆసీనుడై ఉండుట. దేవాలయంలో యేసయ్య కూర్చొని ఉంటాడు. ఇక రెండవది ఏంటయ్యా అంటే, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించుమని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించదము. అంటే ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు వారు ఎవరో ప్రారంభంలో తెలియలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని ఇశ్రాయేలీలు గుర్తించలేదు. కానీ రెండవసారి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీలు గుర్తించి ఇశ్రాయేలీలందరూ కూడా యేసయ్యను పూజిస్తారు. యేసు ప్రభు వారు మొదటగా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు కన్నులు మూయబడిని, యేసయ్యన వాళ్ళు గుర్తించలేదు. 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయంలో ఉంటే ఇశ్రాయేలీల జనాంగం అందరూ, ఇశ్రాయేలీల జాతి మొత్తము కూడా యేసయ్యను స్తుతిస్తూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ యేసు ప్రభువే మెస్సయ్యాని, యేసు ప్రభువే రక్షకుడని గుర్తిస్తారు వాళ్ళు. ఇక మూడో విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకి బోధించును, మనము ఆయన త్రోవలలో నడతము అని చెప్పుకొందురు. అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇక ప్రపంచములో సర్వాధికారి ఆయనే. ప్రపంచం మొత్తాన్ని, ఒక ఇశ్రాయేలు దేశాన్ని కాదండి, ఇశ్రాయేలు దేశంతో పాటు ప్రపంచాన్ని మొత్తాన్ని, భూగోళం మొత్తాన్ని యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన తప్ప వేరే రాజు ఉండడు, ఆయన తప్ప వేరే దేవుడు భూమి మీద ఉండడు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇక వేరే రాజులు ఉండరు, 1000 ఏండ్ల పరిపాలనలో వేరే దేవుళ్ళు ఉండరు, 1000 ఏండ్ల పరిపాలనలో విగ్రహారాధన ఉండదు. 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు వారినే పూజిస్తూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
10వ వచనం చదువుకుందాం. భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నాలుక ఆయన్ని స్తుతించును, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగునని పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. ఇది ఎప్పుడు నెరవేరిద్ది? కొంతమంది అంటున్నారండి 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుంటే ప్రతి నాలుక యేసయ్యను స్తుతిస్తున్నారా? ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగుతుందా? 1000 ఏండ్ల పరిపాలన జరిగే రోజుల్లో ఇక రాజులు ఉండరు భూమి మీద. 1000 ఏండ్ల పరిపాలన జరిగే రోజుల్లో ఇక భూమి మీద వేరే మతాలు కానీ, కులాలు కానీ, దేవుళ్ళు కానీ, విగ్రహాలు కానీ ఇక వేరే ఏది ఉండడు. ఓన్లీ వన్ యేసుక్రీస్తు వారు ఒక్కడే ఉంటాడు. ప్రపంచమంతా యేసయ్య నామములో వంగుతుంది. ప్రపంచమంతా యేసుక్రీస్తు దేవుడని స్తుతిస్తూ పూజిస్తూ ఉంటుందండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీ సన్నిధిలో ఇప్పటి వరకు మీ మాటలను ధ్యానం చేసుకున్నాము. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేటువంటివి నాయన. ఇదిగో ఇంతసేపు 1000 ఏండ్ల పరిపాలన గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నాము నాయన. ఈ 1000 ఏండ్ల పరిపాలన మేమందరమే ఉండాలి నాయన. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో సంఘము పాలిస్తూ ఉండగా మేము కూడా వారితో ఉండి పాలించే గొప్ప ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమె. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి ఆయన బిడ్డలమైన మనకు సదా తోడై నడిపించునుగాక. ఆమె. మీ అందరికీ వందనాలు. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది